బండి సంజయ్ గారి సబ్జెక్ట్ అంతా వెళ్ళిపోవడానికి పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చిండు. హ్మ్. ఇయాల బండి సంజయ్ గారు మేము అక్కడ కొట్లాడుతుంటే మా మీద కేసులేసి వీడియోలు మొత్తం లేపేసిండు. హ్మ్. మేము ఆడ పంచాయతీ పెట్టుకుంటే ఇయాల ఆయనకెళ్ళి ఇదైపోయింది. మొత్తానికి 2 కూడా డైవర్షన్. ఈ 2 డైవర్ట్ చేయనీకి ఆయన ఇంకో రాగం ఎత్తుకుండు తెలంగాణ ముఖ్యమంత్రి గారు. హ్మ్. ఇయాల మంగళిని కాపాడింది కూడా రేవంత్ రెడ్డే గుర్తుపెట్టుకోండి. ఓకే. హ్మ్. మంగళిని కాపాడుతున్నది వీళ్ళే. ఇయాల మంగళి సబ్జెక్ట్ తీసుకొచ్చినోళ్ళు కూడా బయటకొచ్చిండు. ఎవడో నాకు పేర్లు అవసరం లేదు. మంగళి సబ్జెక్ట్ తీసుకొచ్చినోళ్ళు కూడా సైడ్ అయిపోయిండ్రు. ఇయాల హైకోర్టు దగ్గర చర్చ. ఒక కేంద్ర మంత్రి బీజేపీ కేంద్ర మంత్రి కూడా ఈరోజు ఫోన్‌లు చేసి, మీరు ఈ కేసు మూసేయండి, మాట్లాడొద్దని చెప్పేసి కేంద్రంలో ఉన్న మంత్రికెళ్ళొస్తుండ్రు. హ్మ్. బండి సంజయ్ గారిది ఇంకో కేంద్ర మంత్రి. విగ్రహాల అసలు విగ్రహాలు ఆయన విగ్రహం పెట్టే అర్హత అక్కడ ఉన్నోళ్ళు వేదిక పైన ఎవరుండే? హ్మ్. హ్మ్. ఆయన చచ్చిపోయేటప్పుడు నీళ్ళిచ్చినోడు ఎవడక్కడ? హ్మ్. అక్కడ ఎన్టీ రామారావు కొడుకొచ్చి నా కొడుకు నీళ్ళిచ్చిండా? హ్మ్. పోనీ తుమ్మల నాగేశ్వరరావు నీళ్ళిచ్చిందా? ఎవరిచ్చిర్రు? చంద్రబాబు నీళ్ళిచ్చిందా? చంద్రబాబు నాయుడు ఈస్ ఎ నాట్ ఎ ఆర్డినరీ చీఫ్ మినిస్టర్. ఆయన ట్రంప్ కూడా పొద్దుగాల సాయంత్రం ఫోన్ చేస్తారంట. అమెరికా ఇప్పటిదాకా డెవలప్ చేసినా ఇంకేమేమి చేయాలి అని ఈయననే సలహాలు, సూచనలు అడుగుతారంట. హ్మ్. హ్మ్. మజాక్ కాదబ్బా! హ్మ్. ఇలా అంత జోక్ కాదు. మోడీ కూడా అడుగుతుంటారు రోజు. ఇప్పుడు కొత్త పార్లమెంట్ కట్టింది అది ఎట్లా కట్టాలని చెప్పి దానికి ఇన్నే చెప్పిందంట. ఇటుక బరువు ఎంతుండాలే, ఎంత పొడుగేడు వెలుపు ఉండాలో కూడా ఈయననే చెప్పిండంట. అంత గొప్ప మనిషి ఇయాల నీ దగ్గర జాగా లేదా పెట్టుకోనికి? ఏంది తెలంగాణలో ఆంధ్ర పోలీసుల పెత్తనం కొనసాగుతున్నట్టు అనిపిస్తుంది. ఆంధ్ర నాయకుల పెత్తనం కొనసాగుతుంది అనిపిస్తుంది. అసలు ఎందుకు రేవంత్ రెడ్డి స్పందించట్లేదు? జర్నలిస్టుల పైన దాడులు, ప్రొఫెసర్‌ల పైన దాడులు అసలు ఏం జరుగుతుంది తెలంగాణ? యాక్చువల్‌గా సరే రేవంత్ రెడ్డి గారు జరుగుతున్నటువంటి కూటమి ప్రభుత్వం, తెలంగాణలో ఉన్నది ఎన్‌డీఏ ప్రభుత్వం లెక్కన కనబడతా. హ్మ్. ఈరోజు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అంటే నేను సోర్సెస్ కొంచెం స్టడీ చేస్తా. నేను రౌండ్ టేబుల్ కార్యక్రమము పృథ్వీ అన్న పిలువని, పృథ్వీ అన్న మీద గౌరవంతోని లేకుంటే పాషం యాదగిరి అందరూ వస్తుంది కాబట్టి, హ్మ్. ఒక తెలంగాణ జర్నలిస్ట్ కాబట్టి ఇక్కడ అందరం ఒక వేదిక మీద రావాల్సిందే అని చెప్పడంతో నేనొచ్చిన. యాక్చువల్‌గా నేను ఒక సబ్జెక్ట్ చెప్పినప్పుడు దాని మీద పూర్తి వివరాలు తీసుకొనొస్తా. వెనక ముందు అసలు ఎందుకు జరిగింది. నేను మన అందరూ వస్తుండ్రు. ఈ సబ్జెక్ట్ పైన అందరూ ఐకమత్యంతోని ఒక గొంతుగా నిలబడాలని చెప్పినప్పుడు నేను ఖచ్చితంగా వచ్చిన. ఎందుకంటే గతంల ఆ అప్రమత్తంగా లేకపోవడం వల్ల మన వెంకట్ పైన దాడి జరిగింది. తీసుకపోయి థర్డ్ డిగ్రీ ఎక్కించిండ్రు, కొట్టిండ్రు. కాబట్టి ఇది మన దగ్గర రిపీట్ కావద్దని చెప్పి చేసిన. మొత్తానికి నాకు ఇయాల నేను ఒక హై రైజ్ టవర్స్‌ది ఒక కేసు ఎఫ్ఎస్ఎల్ కేసు ఒకటి ఢిల్లీ లెవెల్‌లో నేనొకటి ఫైల్ చేసే పని పైన ఉన్నా. యాక్చువల్‌గా ఈ 3, 4 రోజులకెళ్ళి అదే పని మీద ఉన్నా. అది ఉన్నప్పుడు నాకు ఇయాల అక్కడున్న అడ్వకేట్ ఒకళ్ళు నాకు చెప్పిన విషయం ఏందంటే, ఇది ఎప్పుడో మాట్లాడుకున్నాం టూకీగా. లోపట అమిత్ షా గారు ఏం మాట్లాడిండ్రు, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడిండ్రు అనేది ఎప్పుడో జరిగిందిది. నిన్న మొన్న జరిగిందేం కాదు. పాత రోజుల్లో. ఇది ఒక టీవీ డిబేట్‌లో ఒక ఫ్లోలా, ఇట్లిట్లా జరిగిందనేది ఈయన చెప్పుకుంటూ వచ్చిండు. చెప్పుకుంటూ వస్తే వాళ్ళు మాకు ఆయన కంటే ఈయన దగ్గర అని వాళ్ళేదో చెప్పారు. ఇదయిపోయింది. నాగేశ్వరరావు గారు చెప్పి ఎన్ని రోజులైతుంది? దాదాపు 10 రోజులైతుంది. 10, 15 రోజుల తర్వాత దాదాపు 12, 13 డేస్ అయితుంది ఆయన అని. హ్మ్. అన్న తర్వాత ఎప్పుడైతే ఒక రౌండ్ టేబుల్ దీని మీద జరిగింది. ఏది? బండి భగీరథ, బండి సంజయ్ గారి ఎపిసోడ్ అవన్నీ ఎప్పుడైతే జరుగుతుందో, నేను కామన్ లింక్ చెప్తున్నా. నేను చెప్తా అవి ఆ లింక్స్ కూడా కొన్ని మనకు బయటకొచ్చినాయి. హ్మ్. ఎప్పుడైతే ఇదంతా జరుగుతుందో, హార్డ్‌గా జరుగుతుందో బాగా అబ్జర్వ్ చేయాలి. ఈడ జనసేన ఈ సబ్జెక్ట్ మీద అస్సలు మాట్లాడరు. అవును. ఎవ్వరు నోరు తెరవరు. హ్మ్. అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది. బీఆర్ఎస్ పార్టీ స్పందించింది. బీజేపీ, జనసేన, టీడీపీ ఇవంతా కామ్‌గా ఉన్నారు. కానీ ఏమున్నా గాని జనసేన మాత్రం మాట్లాడలేదు. ఎందుకంటే గతంల వరంగల్‌లో యాసిడ్ దాడి జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్లి ఆ అమ్మాయిని కలిసిండు. అమ్మాయిని కలిసి అమ్మాయిని పరామర్శించారు. హ్మ్. సరే అని చెప్పి మరి ఈ ఇష్యూలో రాలే. ఓకేనా? ఇది ఇక్కడ మనం ఆపుదాం. అవును. హ్మ్. అయితే ఇది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ కేసు మీద పబ్లిక్ దృష్టి బాగుంది. ఎటుపోతుంది ఏందనేది మొత్తానికి మీడియా డైవర్షన్ చేయాలని మీరొకటి అబ్జర్వ్ చేస్తే దాదాపు 267 ఛానెల్ల పైన కేసు పెట్టిండ్రు. అన్ని ఛానెల్స్‌లో ఉన్న వీడియోలన్నీ ఎగిరిపోయినాయి. అంటే హ్మ్. సాక్ష్యం ఏం లేకుండా. హ్మ్.
ఇక మళ్ళా ఈ సబ్జెక్ట్ ఎవరు మాట్లాడకుండా, ఇట్లా హ్మ్. తీసేసిన సబ్జెక్ట్ కూడా చెయ్యకుండా, వీడియో చెయ్యకుండా, ఈరోజు ఆంధ్రాలో 2, 3 బాయ్సులు. హ్మ్. బండి సంజయ్ ఆయన ఒక వంగవీటి మోహన్ రంగా లాంటి వారు మాకన్నారు. వంగవీటి మోహన్ రంగాకు నేను కూడా అభిమాని. హ్మ్. మోహన్ రంగా ఎవరి సొత్తు కాదు. ఆయన అవును. అందరికి అభిమానులున్నారు. అన్ని ప్రాంతాలున్నారు. ఈజ్ ఎ గ్రేట్ లీడర్. ఓకే. కాబట్టి ఆయనను అందరూ గుర్తు చేసుకుంటారు. ఆయనతోని ఒకళ్ళు పోల్చారు. పేలలే. తర్వాత దీన్ని డైవర్ట్ చేయనీకని చెప్పేసి నాగేశ్వరరావు గారిది ఎప్పుడో మాట్లాడింది పైకి తీసుకొచ్చారు. ఎవరు? అంటే జ బండి జ బండి సంజయ్. ఇక వాళ్ళందరూ ఒక పార్టీ కదా! ఇక్కడ ఆ! కామన్ పాయింట్ ఏందంటే హ్మ్. ఈ ఈ గర్ల్ ఇష్యూల అమ్మాయిల తరపున నిలబడతామని చెప్పినటువంటి వాళ్ళు ఈ జనసేన సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా నోరు తెరవలే. ఆ! వాళ్ళు తెరవలే, టీడీపీ తెరవలే. కాకపోతే బీజేపీతోని కొంచెం ఎక్కువ అటాచ్‌మెంట్స్ ఎవరుంటారంటే జనసేన పార్టీ ఉంటది. అయితే వాళ్ళు చెప్పడం ఏందంటే, వాళ్ళు ఎప్పుడైతే ఈ సబ్జెక్ట్ మాట్లాడలేదో, కామ్‌గున్నారో, అనుమానాలొస్తున్నాయి. సరే నోరు తెరవలేదు. ధన్మని వాళ్ళు నాగేశ్వరరావు సబ్జెక్ట్ తీసుకొనొచ్చారు. ఎప్పుడు వారం 10 రోజుల కింద ఒక డిబేట్‌లా, ఒక ఫ్లోలా, ఒక చెప్పుకుంటా పోయే దాంట్లో వచ్చింది. అసలది కేస్ పెట్టాల్సిన సబ్జెక్ట్ కాదు. ఆయనను ఎఫ్ఐఆర్ చేయాల్సిన అంశం కాదు. 4, 5 పోలీస్ స్టేషన్‌లో చెప్పాల్సింది కూడా లేదు. ఏందంటే ఈ బండి సంజయ్ వాళ్ళ ఎపిసోడ్ ఇక టీవీలలో లేదు. ఎక్కడ కూడా దీని గురించి డిబేట్‌లు జరగద్దు. ఈ 267 కేసులు పెట్టిండ్రు కదా! దీనిపైన కూడా ఎవరు మాట్లాడొద్దిగ. హ్మ్. దీని ఓకే. సబ్జెక్ట్ అది. దాన్ని మొత్తం డైవర్ట్ చేయనీకని చెప్పేసి మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. ఆ సబ్జెక్ట్ క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోంగానే బీజేపీ పొలాల కాడికి పోవుడు, పత్తి రైతుల కాడికి పోవుడు, ఏది ఇది కల్లాల కాడికి పోవుడు, ఆ! బస్ యాత్రలు ఇవన్నీ మొదలైనయి గుర్తుపెట్టుకోండి. ఆ! అవును. ఆ ఎపిసోడ్ క్లోజ్ చేసి, ఈ ఎపిసోడ్ దానికున్న వీడియోలు మొత్తం తీసి అవతల పడేసిండ్రు. ఒక్క వీడియో మీకు ట్విట్టర్‌లో గాని, ఫేస్‌బుక్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని ఎందులో కూడా కనబడకుండా సర్వం తీసి అన్నీ అవతల పడేసిండ్రు. పడేసి అసలు ఇది ఏమి కానట్టుగా ఈ స్టోరీ నడుపుతుర్రు. దీన్ని డైవర్ట్ అయితే ఈ సోషల్ మీడియా మీరు ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఉంది కదా! ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పక్కనకెళ్ళి ఒక గేట్ ఒకటి పోతది. ఒక 4 బ్యాచులు లోపల 1-1 పోతారు. ఈ మనకు కామెంట్స్ పెట్టేటోళ్ళంతా అందులోకెళ్ళే పెడతారు. ఆ! వాళ్ళు తెలంగాణ ఎంప్లాయీసే. హ్మ్. అర్థమైందా? 10,000కో, 20,000కో నౌకరు చేస్తారు. అందులోనే పోతారు, అందులోకి పోతారు, వస్తారు. నేను కొంచెం దీని మీద కొంచెం రిసర్చ్ చేసినా అంత. మొత్తానికి ఈ సబ్జెక్ట్ మాట్లాడింది, ఈ సబ్జెక్టు ఇది చేసింది 101% బండి సంజయ్ గారి కుమారుడిని ఇది చేయండి. ఇక దీనిపైన మరి ఆ రోజు నేనెందుకు ఓవర్‌గా రియాక్ట్ అయినా? నేను ఆడ కూర్చున్నా. కూర్చున్నప్పుడు నాకు వెస్ట్ గోదావరి నేను 10 జిల్లాలకు ఇన్‌చార్జ్ చేసిన. విశాఖపట్నంకెళ్ళి అక్కడ దాకా. నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చైర్మన్. ఓకే. రేవంత్ రెడ్డి లెక్క ఉత్త తెలంగాణకు ముఖ్యమంత్రి కాదు నేను. హ్మ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు నేను చైర్మన్ చేసిన. నాకు ఒక వీడియో ఒక మిత్రుడు పంపిండు. ఏమని పంపిండంటే, తెలంగాణ వాళ్ళ దిష్టి దాకి నా ఆ! దగ్గర దిష్టి తాకి కొబ్బరి దిష్టి బొండాలు. దాకి నా దగ్గర వీడియో. కొబ్బరి చెట్లు. కొబ్బరి చెట్లు మొత్తం మొండాలు మిగిలినాయి అని చెప్పిండు. అవును. అవును. నేను అప్పుడు అరే! ఇక్కడ ఇష్యూస్ పైన నేను అందరు నరదృష్టి ఏం దాకింది. ఆల్రెడీ అక్కడ నాగేశ్వరరావు గారు అప్పుడే వచ్చిండ్రు. ఆడ కూర్చున్నారు. అక్కడ భావోద్వేగాల మధ్యలో అందరం ఉన్నాం. అవును. పాషం యాదవ్ గారి స్పీచ్ అయిపోయింది. ఆహ్, అక్కడ భావోద్వేగాలతో మనం అందరం ఉన్నాం. అవును. ఆమె కూర్చుంది. ఆ వీడియో నేను చూసిన. చూసిన తర్వాత నేను లేసినప్పుడు అరె! నా తెలంగాణ నీకు దిష్టి తాకిందని చెప్పినావు. నా తెలంగాణకి ఏం నష్టపోయింది నీకు? హ్మ్. ఇయాల ఎప్పుడైనా 'చిరంజీవి' గారి సినిమా ఇదైనా పారితోషికం కింద నైజాం రైట్‌లో తీసుకుంటారు చాలామంది. అవును. ఎందుకంటే ఆయన అభిమానులు ఎక్కువ ఇక్కడ ఉంటారు కాబట్టి. ఆయన పార్టీ పెట్టినా కానీ ఇక్కడ 3, 4 ఎమ్మెల్యేలు గెలిచినాయి. అర్థమైందా? కాబట్టి మీకు అన్ని తీర్లా ఇదున్నది. అంటే ఈరోజు మీకు పిల్లలు పుట్టిండ్రు. పెళ్ళిళ్ళైనాయి. వాళ్ళ పిల్లల పిల్లలైనాయి. కాబట్టి ఈరోజు మీకు అంటే అంత మా నరదృష్టి తెలంగాణ నరదృష్టి ఏం దాకింది? హ్మ్. బ్రదర్ అక్కడ నా ప్రాంతం గురించి, నా వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు అక్కడ ప్రాంత విభేదం అని గాదు. తెలంగాణ వల్ల ఇప్పుడు ఇక్కడ తెలంగాణ వోళ్ళ దృష్టి మంచిది గాదు. తెలంగాణోళ్ళ చూపు మంచిది గాదు. తెలంగాణోళ్ళ ఆలోచన మంచిది గాదు. అనే ప్రాంత విద్వేషాలు ఇప్పుడు ఎవరు రెచ్చగొట్టిండ్రు? ఎవరు రెచ్చగొట్టిండ్రు? అవును. అర్థమైందా? హ్మ్. ఇది మీరు ఆలోచించాలి. ఈ మాట్లాడేటోళ్ళు ఎవరైతే దీన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళు మీరు ఆలోచించాలి. దీన్ని అసలు ఎవరు రెచ్చగొడుతున్నారనేది మీరే ఆలోచన జేయాలి. హ్మ్. ఎవరి దృష్టి ఎవరికి తాకింది. ఈరోజు
అమ్మ మేము తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఇయాల్టికి మేము నష్టపోతా ఉన్నాం. హ్మ్. మిగులు బడ్జెట్‌తోని ఏర్పడ్డ తెలంగాణ మాది. మా తెలంగాణలో మేము మిగులు బడ్జెట్ ఏర్పడి ఇయాల మేము అప్పుల పాలై ఉన్నాం. హ్మ్. అర్థమైందా? తెలంగాణ ఉద్యమ నాయకుడని మేము తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తర్వాత ఈరోజు కాళేశ్వరంతోని వివిధ రకాలలో అయిపోయింది. ఇయాల్టికి 16 మంది నిరుద్యోగులు చచ్చిపోయారు. కల్లాల కాడ రైతులు 16 మంది చచ్చిపోయారు. హ్మ్. నిన్నటికి ఒక టీచర్‌తోని కలిపి 97 మంది రిటైర్డ్ ఉద్యోగులు చనిపోయారు. ఇయాల ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం పైన వాళ్ళు నిలబడలేదు. ఇయాల కట్టుకున్న ఇండ్లు కూలగొడతాండ్రు. ఇస్తామన్న ఇండ్లు పక్కన పెట్టి కట్టుకున్న ఇండ్లు కూలగొడుతుండ్రు. ఉన్న భూములు మేము కలుపు రగిలున్నాం మేము. ఆ! ఇయాల మమ్మల్ని ముట్టుకుంటే, మమ్మల్ని కదిలిస్తే కళ్ళల్లోకెళ్ళి నీళ్ళొస్తాయి. మమ్మల్ని ముట్టుకుంటే కంఠాలు తెగే మాటలొస్తాయి. హ్మ్. అసొంటి పదం ఆ క్రోషం మధ్యలో మేము ఉన్నప్పుడు మా యొక్క నేను నాగేశ్వరరావు గారు పెద్ద ఇది అని చెప్పి నేను నెత్తి మీద ఏమి ఎక్కించుకుంటలేను. అర్థమైందా? ప్రొఫెసర్ నాగేశ్వరరావును నేను పెద్దగా ఎప్పుడు నేను ఆయన పరిచయం లేదు. ఆయన నాకు తెలుసు గానీ మేము ముఖాముఖి పరిచయాలు ఎప్పుడు లేవు. అయినా గానీ తెలంగాణలో ఎవరికి ఏం జరిగినా గానీ హ్మ్. అక్కడికెళ్ళి వచ్చినప్పుడు మేము స్పందించాలని చెప్పి మేము డిసైడ్ అయినాం. ఆ సమయంలో నేను ఇప్పుడు అంటే ఇప్పుడు బ్రదర్ నా దృష్టి తాకితే నాకు దూరం ఉండు. నా దృష్టి పొద్దుగాల ఎందుకు సాయంత్రం ఎందుకు పోతావు? హ్మ్. నువ్వు రా అని సంగతి చెప్తా అని చెప్పిన. హ్మ్. నువ్వు రా. హ్మ్. ఇప్పుడు నేను చెప్పిన సీక్వెన్స్‌కు ఎవరికైనా కోపం వస్తదా? రాదా? ఆ! అక్కడ ఎందుకు మాట్లాడినా? అక్కడ నాకు అర్థమైపోయింది. తర్వాత వీడియో చూసినా విమలక్క కొంచెం ఫీల్ అయినట్టుంది. పక్కన కొంచెం వాళ్ళు బాధతోని కొంచెం ఇదైనట్టుండ్రు గానీ, నేను నేను చూసిన సందర్భం బట్టి, నాకొచ్చిన పరిస్థితిని బట్టి నేను 101% నేను మాట్లాడినా. హ్మ్. అండ్ ఆ టైం ఉంటది. సేమ్ నీకు పొన్నం ప్రభాకర్ అప్పుడు నేను పొన్నం, అరే పొన్నం అని ఎందుకు పిలిచినా? హ్మ్. అక్కడ ఆర్టీసీ యాజమాన్యాల నిర్లక్ష్యం వల్ల శంకర్ గౌడ్ 47 డిగ్రీల ఎండ ఉన్నప్పుడు కాళ్ళ పెట్టుకొని చచ్చిపోయాడు. హ్మ్. ఆయన శవం అందులున్నది. హ్మ్. ఆ మరణానికి కారకుడైనోడు దవాఖాన శవం కాడికొచ్చి నిలబడ్డాడు. హ్మ్. నిలబడితే నా స్పందన ఎట్లుంటది? అవును. అవును. యూనియన్‌లు కామ్‌గున్నాయి. అంతా రమ్ముడిపోయి కూర్చున్నారక్కడ. నా స్వరం ఎట్లుంటది? ఆ పిలుపుతోనే డైవర్ట్ అయింది. లేకుంటే చర్చలు లేవు. అవును. శంకర్ గౌడ్ అనేటి ఆయన ఒకవేళ ఆయన త్యాగం చేసుకోకుంటే చర్చలు లేవు. అవును. ఆ త్యాగం తర్వాత దాన్ని నేను రేకెత్తకుంచకుండా చర్చలు లేవు. ఆ! మరెక్కడ పోయింది ఈరోజు? కాబట్టి ఇయాల్టికి నేను ఈరోజు ఇయాల లేటెస్ట్ సబ్జెక్ట్ ఇయాల్టికి బీసీ జ్యోతిరావు పూలే స్కూళ్ళల్ల ఫీజులు లేవు. మన జీతాలు లేవు వాళ్ళ గెస్ట్ టీచర్‌లకు. దాదాపు 2, 3 నెలలకెళ్ళి జీతాలు లేవు. మనం మాట్లాడినాం. ఇయాల గూడా మాట్లాడినాం వాళ్ళ కార్యదర్శి. వాళ్ళ జీతాలు లేవు. వాళ్ళు ఎట్లా బతుకుతారని. ఇండ్ల ఫీజులు ఎట్లా కడతారు? ఎండాకాలం హాలిడేస్ ఇయ్యరు. కడుపు రగులుతది. అవును. వాళ్ళేం చెప్పిర్రు నాకు ఫోను చేసి, "అన్న మేము ఇల్లు కిరాయి కట్టుకుంటలేము. కూరగాయలు కొనలేకపోతున్నాం. పిల్లలను హాస్పిటల్ తీసుకపోలేక జూన్‌లో స్కూల్లేయాలి వచ్చే నెలల. ఒక్క రూపాయి లేదు. 3 నెలలకెళ్ళి మా జీతాలు లేవంటే ఎర్ర టెండర్‌లో ఎట్లుంటాయి కడుపు ఎసోంటి మాటలొస్తాయి మనకు. హ్మ్. అసోంటి మాటలు నాకు అక్కడొచ్చినాయి. అవును. ఓవరాల్‌గా ఇదంతా చూస్తే ఇండ్ల అందరం కలిసి టోటల్‌గా మేమందరం కలిసి సరే ఆయన తరపున మాట్లాడినా గాని, ఒక సబ్జెక్ట్ డైవర్ట్ చేయనీకి పెడుతుందనే దాన్ని మేము గుర్తించలేకపోయినాం. హ్మ్. ఆ! అవును. అవును. ఇదంతా హ్మ్. ఇది అచ్చా! ఇదంతా జరిగింది గదా! ప్రెస్ క్లబ్‌లో నేను మాట్లాడినా గదా! అవును. మా అందరికి మాట్లాడినా గదా! హ్మ్. ఇయాల మా వీడియోలు మొత్తం తీసి పడేశారు. హ్మ్. హ్మ్. అవును. సైబర్ క్రైమ్‌కెళ్ళి ఏదో జిల్లాకెళ్ళొచ్చిందంట. హ్మ్. తిరుపతికెళ్ళో ఏదో జిల్లాకెళ్ళి. అన్నమయ్య జిల్లాకెళ్ళి హ్మ్. క్రైమ్ బ్రాంచ్‌కెళ్ళొచ్చినది. ఈ వీడియోలు మొత్తం తీసేయని ట్విట్టరోనికి, యూట్యూబోళ్ళకి మొత్తం పెట్టింది. ఇయాలనో రేపో మొత్తం ఎగిరిపోతాయి. ఆహా! అంటే ఇక్కడ 2 దిక్కులు జరిగింది. ఒకటి బండి సంజయ్ గారి సబ్జెక్ట్ అంతా ఎళ్ళిపోవడానికి పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చిండు. హ్మ్. ఇయాల బండి సంజయ్ గారు మేము అక్కడ కొట్లాడుతుంటే మా మీద కేసులేసి వీడియోలు మొత్తం లేపేసిండు. హ్మ్. మేము ఆడ పంచాయతీ పెట్టుకుంటే ఇయాల ఆయనకెళ్ళి ఇదైపోయింది. మొత్తానికి 2 కూడా డైవర్షన్. ఈ 2 డైవర్ట్ చేయనీకి ఆయన ఇంకో రాగం ఎత్తుకుండు తెలంగాణ ముఖ్యమంత్రి గారు. ఎన్‌డీఏ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు. హ్మ్. ఎన్‌డీఏ ముఖ్యమంత్రి వీళ్ళంతా ఒకటే కదా! బండి ఆ! సంజయ్ ఒకటే, హ్మ్. రేవంత్ రెడ్డి ఒకటే, హ్మ్. వాళ్ళొకటే. హ్మ్. వీళ్ళందరూ ఒకటే. నేను ఖచ్చితమైన ఆధారంతోని బ్రదర్, ఖచ్చితమైన ఆధారంతోని రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి పోయినా. హ్మ్. ఇయాల మంగళిని కాపాడింది కూడా రేవంత్ రెడ్డే ఓకే. గుర్తుపెట్టుకోండి. హ్మ్. మంగళిని కాపాడుతున్నది వీళ్ళే. ఇయాల మంగళి సబ్జెక్ట్ తీసుకొచ్చినోళ్ళు కూడా బయటకొచ్చిండ్రు. నాకు పేర్లు అవసరం లేదు. మంగళి సబ్జెక్ట్ తీసుకొచ్చినోళ్ళు కూడా సైడ్‌లో అయిపోయిండ్రు. ఇయాల హ్మ్. హైకోర్ట్ దగ్గర చర్చ. హ్మ్. హ్మ్. ఇయాల బాధితులను మొత్తం నాకు బాధితులు కాంటాక్ట్ లేరు. బాధితులు కాంటాక్ట్‌లో వచ్చిన రోజున దాని సినిమా వేరే చూపెడతా. అందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యిండ్రు.
ఓ కేంద్ర మంత్రి బీజేపీ కేంద్ర మంత్రి కూడా ఈరోజు ఫోన్లు చేసి, మీరు ఈ కేసు మూసేయండి, మాట్లాడొద్దు అని చెప్పేసి కేంద్రంలో ఉన్న మంత్రికలు వస్తుండ్రు. హ్మ్. బండి సంజయ్ కాదు, ఇంకో కేంద్ర మంత్రి. హ్మ్. అర్థమైందా? కాబట్టి వీళ్ళందరూ చేసి వాళ్ళని కాపాడే ప్రయత్నాలు చేస్తుండ్రు. వీళ్ళంతమందిని గోసపుచ్చుకునే ప్రయత్నం చేస్తారు. అంటే ఒక సబ్జెక్ట్ ఒకడు డైవర్ట్ చేసుకుంటూ తిరుగుతా ఉండ్రు. వాళ్ళకి ఎక్కడ లాభం ఉంటదో, ఎక్కడ ఇది ఉంటదో ఆడనే దొరుకుతారు. కానీ మొత్తాన్ని మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇయాల తెలంగాణ భావోద్వేగాలు ఏ విధంగా రెచ్చిపోయినాయి అనేది మనం చూసినాం. హ్మ్. ఒరిజినల్‌గా తెలంగాణోళ్ళు కాలబెట్టుకోనికి రెడీగా ఉంటారు. కాలబెట్టుకోనికి రెచ్చిపోతే ఏమన్నా చేయనీకి రెడీగా ఉంటారు తెలంగాణ. అది వాళ్ళకి ఓపిక ఉన్నంత సేపే. ఓపిక నశించిందంటే వేరే తిరుగుంటది. నా అంచనా ప్రకారం మరిదిశ ఉద్యమం మాత్రం ఖచ్చితంగా పోస్టు తెలంగాణ ఉద్యమం పక్కా జరుగుతది. నిన్నటికెళ్ళి. ఎప్పుడైతే పాషం యాదగిరి గారిని నాదైతే వదిలేసేయి. నాదైతే వదిలేసేయి. కానీ పాషం యాదగిరి లాంటి పెద్ద మనిషి పైన ఆ! జరిగినటువంటి పద ప్రయోగం ఏదైతే ఉందో, అవును. ఆ పద ప్రయోగం ఇప్పుడు ఆళ్ళన్నీ చెప్పినయి అన్నీ వివరించగలుగుతా. ఎవరంటే ఏంది, ఎంతెంత అన్నీ వివరించగలుగుతా. జరిగింది తెలంగాణ సమాజం జీర్ణించుకోలేకపోతుంది. అవును. దీనికి మాత్రం భారీ మూల్యమే ఉంటది. ఎవరైనా సరే. పాషం యాదగిరి గారి మీద మాట్లాంటి పదాలు ఏవైతే వాడిండ్రో అవి ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున ఉంటది. నిన్న అది ఎక్కడ గూడా స్క్రిప్ట్ రైటింగ్ ఎక్కడ గూడా ఇది అని ఉండది. హ్మ్. అర్థమైందా? ఎక్కడ ఉండదు. ఇయాల నాకు పొద్దుగాలకెళ్ళి ఇంకో ఫోనొచ్చింది. పాపము చిరంజీవి గారి ఈ ఇష్యూకు చిరంజీవి గారికి గాని, చిరంజీవి కొడుకు గాని ఏం సంబంధం లేదు. అవును. ఇయాల తెలంగాణ ఊర్లల్లో చర్చ ఏందంటే మనకు వాళ్ళకి మళ్ళా ఫైట్ మొదలైంది. హ్మ్. ఈరోజు పెద్ద సినిమా ఏదో సినిమా రిలీజ్ అయితుందంట. హ్మ్. ఆ సినిమాను బహిష్కరించారు. ఆ సినిమా మనం చూడొద్దు. హ్మ్. ఆ! హ్మ్. ఆ సినిమా మనం చూడొద్దు. మనోళ్ళని తిడుతుర్రు. మన పాషం యాదగిరి అని తిట్టిండ్రు. హ్మ్. అర్థమైందా? పాషం యాదగిరి కింద గ్రౌండ్ రూట్ వరకు తెలుసు. హ్మ్. ఇయాల ఆ చర్చ చాలా స్ట్రాంగ్‌గా ఒక సెంటిమెంటల్‌గా ఈరోజు పోయింది. హ్మ్. రేపు ఇది ఎఫెక్ట్ ఎక్కడి దాకా పోతదో చూడు. హ్మ్. అంటే ఇయాల వాళ్ళు 4 కూర్చొని 4 మాటలు మాట్లాడిపోయారు. హ్మ్. అదే 4 అంటే మాటలు. పవన్‌ని మనం తెలంగాణలోకొస్తే ఆపలేము. పవన్ ఒక తుఫాను అని చెప్పినటువంటి పరిస్థితి. ఇక తుఫాన్, గిఫాన్ మనకు తుఫాన్. నేను చెప్పిన వాస్తవాలు ఇవి. ఆ! పవన్‌ను ఇప్పుడు రాకుంటే ఎవరు ఆపుతారు? ఎవరు చేస్తారు? ఏందనేది కాలం నిర్ణయిస్తది. హ్మ్. కాలం నిర్ణయిస్తది. తెలంగాణ అనేది ఇయాల ఒకడు పోయి అక్కడ తెలంగాణ దానికి అసలు అర్థమే లేదని చెప్పి. అవును. డిక్షనరీలో. డిక్షనరీలో పదమే లేదని చెప్పి. అంటే మనోళ్ళతోని మనల్ని తిట్టిపిస్తారు. హ్మ్. అవును. అర్థమైందా? మనోళ్ళతోని ఎందుకన్నా పీపుల్స్ వాళ్ళ కొంతమంది ఉండేది హ్మ్. కోవట్లు. కత్తుల వాడు కత్తుల సామయ్య వాడుండే. హ్మ్. కత్తుల అలానే వండుకుంటా ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటా చంపేది. ఓకే. శ్రీలంకకు ఇట్లా పారిపోతుంటే ఫ్లైట్ ఏదో ఇదయిపోయి దుంకనికి ప్రయత్నం చేసి చచ్చిపోయింది. కత్తుల సమ్మయ్య. హ్మ్. ఆ! అసలు కత్తుల సమ్మయ్యలు చాలా మంది ఉన్నారు. హ్మ్. తెలంగాణ మన కాంగ్రెస్. మనోళ్ళని తిడతారు. హ్మ్. హ్మ్. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు నా కోసం ఎప్పుడన్నా మాట్లాడినా, హ్మ్. నా తరపున ఎప్పుడన్నా మాట్లాడినా, హ్మ్. ఆయన ఆయన వ్యాపారం ఏదో ఆయన చేసుకుంటుండు. హ్మ్. అర్థమైందా? ఆయన బిజినెస్ చేసుకుంటుండు. హ్మ్. మనీ ఆయనకు రాబడొస్తాయి కదా! వ్యాపారం చేసుకుంటూ లేదా ఆయన ఆయన మాట్లాడుతుండు. హ్మ్. ఆమె తులసక్క చెప్పేదాకా తెలవదు. నెలకు 10,00,000 ఏమో సంపాదిస్తది. ఓకే. కాబట్టి ఆయన బిజినెస్ చేసుకుంటుండు. ఆయన చేసుకుంటే ఆయనది నాకు సంబంధం. కానీ నా ప్రాంత వాసిని అన్నారు కాబట్టి నేనొచ్చినబ్బా. నా ప్రాంత వాసిని ఎవరో అన్నారు కాబట్టి వాళ్ళ దగ్గరకొచ్చిన. నేను నా ప్రాంతవాసిని వేరొకడు అన్నాడు కాబట్టి వానననికి నేను బయటకొచ్చినప్పుడు, నా ప్రాంతవాసి నా మీద దాడి చేస్తుండు. అవును. ఆ! ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది. వేరే ప్రాంతవాసి నా ప్రాంతంలో ఉన్న మేధావి మీద దాడి చేస్తుండు. హ్మ్. నేను ఆ వేరే ప్రాంతం వాసి నా మేధావి మీద దాడి చేస్తాం. వాళ్ళ మీద మేము దాడి చేయనీకి పోయినాం. హ్మ్. పోతే నా పక్కనున్నోడే నన్ను పొడుస్తుండు. మన రాష్ట్ర ప్రభుత్వమే మన మన రాష్ట్రం. గొంతుకు నొక్కే నా ప్రయత్నం. వాళ్ళెవరనుకుంటున్నావు? వీళ్ళు బ్రిటిష్ అప్పుడుండే. ఆ! వీళ్ళు పీపుల్స్ వార్‌లుండే. హ్మ్. ఆ! అర్థమైందా? హ్మ్. వీళ్ళు తెలంగాణ ఉద్యమంలుండే. హ్మ్. అర్థమైందా? హ్మ్. వీళ్ళు వాళ్ళ మెప్పు కోసము. ఆ! వాళ్ళకి తెలుసు వీళ్ళని వాడుకోవాలని. హ్మ్. మళ్ళా వీళ్ళందరూ ఎక్కువ శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉంటారు. హ్మ్. వేరే కులాలేముండయి. అవును. ఎక్కువ వాళ్ళే ఉంటారు. అందరూ ఏ బీసీస్. ఏముంటే కడుపునిండా బిర్యానీ పెడితే ఏమనంటే వాడిని తిడతారు. హ్మ్. ఆ బ్యాచ్. తర్వాత కొంచెం కొంచెం చదువుతుంటే కొన్ని విషయాలు నాకు తెలుస్తుంది. ఇదివరకు మొన్ననే పోయి పోలీస్ స్టేషన్‌లో ఏదో ఇష్యూ అయింది అది ఇది. హ్మ్. హ్మ్. సరే ఏదున్నా గాని సమాజం చూసుకుంటా అంటే వీళ్ళు కొత్త కాదన్నట్టు. వీళ్ళు తిట్టేటోళ్ళు గాని, ఆ! అనేటోళ్ళు గాని కొత్తేం కాదు. ఆ! వీళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు. ఏదేమైనప్పటికీ మొత్తానికి ఇయాల ఈ ఎపిసోడ్ ఆయన ఎపిసోడ్ వచ్చింది ఓన్లీ బికాజ్ ఆఫ్ ఇట్ డైవర్ట్. కానీ ఇంకా తెలంగాణలో ఆంధ్ర విగ్రహాలు వెలుస్తా ఉన్నాయి.
వద్దు అసలు తెలంగాణలో ఆంధ్ర విగ్రహాలు పెట్టొద్దని చెప్పి పోరాటాలు చేసినా కూడా డైరెక్ట్ అమీర్పేట నడి ఒడ్డున కూడా మళ్ళీ ఒక విగ్రహం వెలిసింది. దీనికి సంబంధించి ఎన్టీఆర్ విగ్రహం మైత్రివనం దగ్గరలోనే పెట్టడమే కాదు, దీనికి పేరు కూడా పెట్టబోతున్నారు హైదరాబాద్‌కి అని చెప్పి కూడా కొంచెం వార్తలు వినిపిస్తాయి. అసలు ఏం జరగబోతుంది తెలంగాణ? నేను అనుకుంటా ఏదో ఒక యూనివర్సిటీలో 28వ తారీఖు రోజు హ్మ్. సూరవరం ప్రతాప్ రెడ్డి గారి విగ్రహావిష్కరణకు రమ్మని చెప్పి బాచ్పల్లిలో రమ్మని చెప్పి అక్కడ ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు వచ్చి అవును. మన ముఖ్యమంత్రి గారిని ఇన్వైట్ చేసి హ్మ్. ఎవరిని రేవంత్ రెడ్డి గారు ఓకే. రేవంత్ రెడ్డి గారిని రమ్మని చెప్పి ఆ. రేవంత్ రెడ్డి గారు సూరవరం ప్రతాప్ రెడ్డి గారి దగ్గరికి ఆ. సూరవరం ప్రతాప్ రెడ్డి రెడ్డి. రెడ్డి గారి దగ్గరికి హ్మ్. ఆయన సూరవరం ప్రతాప్ రెడ్డి ఈజ్ ఏ వెల్ నోన్ పర్సన్, పెద్ద స్టార్ వార్, హ్మ్. చాలా పెద్ద యోధుడు, చాలా పెద్ద తెలంగాణకు త్యాగం చేసినటువంటి ఒక మహాపురుషుడు, మహనీయుడు. హ్మ్. నేను ఇవాళ దాకా ఆయన స్టాచ్యూ దగ్గర కూడా నేను పోదామని హ్మ్. దానికి పోలే. హ్మ్. రేవంత్ రెడ్డి గారు దానికి పోలే. హ్మ్. స్వర్గీయ నందమూరి తారక రామారావు దగ్గర పోయి నేను ఒక వీడియో పంపిస్తాను. నేను ఒక చిన్న డాక్యుమెంటరీ చేసిన, మీరు అది చూడాలి. ఓకే. వైస్రాయ్ హోటల్ దగ్గర ఆ. ఎన్టీ రామారావు గారు జీబ్లో వచ్చినప్పుడు ఎన్టీఆర్ లెక్క బతకాలన్నారు కదా తుమ్మల నాగేశ్వరరావు. హ్మ్. మొట్టమొదటి చెప్పు తుమ్మల నాగేశ్వరరావుది ఎన్టీ రామారావు మీద పడ్డది. హ్మ్. ఓకే. నేను ఆ వీడియో ఖచ్చితంగా మీరు పైన సైడ్ ప్లే చేయండి, పంపిస్తా. 12 నిమిషాల వీడియో. ఫస్ట్ చెప్పు తుమ్మల నాగేశ్వరరావు పడ్డది, ఎన్టీఆర్. ఎన్టీ రామారావు. ఆ జీబ్లో ఎవరెవరు ఉండే? ఎన్టీ రామారావు ఉండే, పక్కన లక్ష్మీపార్వతి ఉండే, హ్మ్. పరిటాల రవి ఉండే, హ్మ్. పరిటాల రవి పక్కన దేవినేని నెహ్రూ ఉండే, ఆ. గాలి ముద్దు కృష్ణ, మోత్కుపల్లి నరసింహులు అన్న ఉండే. అన్న చెప్తాడు. ఆ. మోత్కుపల్లి నరసింహులు అంటే వీళ్ళందరూ ఉండే ఆ జీబ్లో. హ్మ్. అక్కడికి వెళ్ళి డైరెక్ట్ మొట్టమొదటి చెప్పు ఇసిరేపించింది ఎవరు? ఒక చంద్రబాబు నాయుడు కాదు. హ్మ్. చంద్రబాబు నాయుడు పెద్ద కొడుకు, హ్మ్. చంద్రబాబు నాయుడు చిన్న కొడుకు, హ్మ్. చంద్రబాబు కొడుకులందరూ, హ్మ్. ఎన్టీ రామారావు కొడుకులందరూ, ఎన్టీ రామారావు బిడ్డలందరూ, హ్మ్. ఎన్టీ రామారావు కోడన్లందరూ, హ్మ్. ఎన్టీ రామారావు అల్లుళ్ళందరూ, హ్మ్. అందరు కలిసి చెప్పులు ఎవరి మీద వేయించిండ్రు? ఎన్టీఆర్. ఎన్టీఆర్. స్వర్గీయ ఎన్టీ రామారావు గారి మీద వేయించిండ్రు. హ్మ్. స్వర్గీయ పొద్దుగాలకెళ్ళి అది ట్విట్టర్లో ఆ డాక్యుమెంట్ ట్విట్టర్లో పెట్టిన హ్మ్. భయంకరంగా పోతుంది. హ్మ్. వాళ్ళు ఏం చేయాలో తిడుతున్నారు. అరే నేను గొప్పగా చెప్పిన, ఆ. ఎన్టీఆర్. అయితే ఆ వన్ వే బంద్ చేసి కొట్టారు. మన రాష్ట్రం మన దగ్గర ఉన్న విగ్రహాలు మన దగ్గర ఉన్నాయి. హ్మ్. ఇవాళ రేవంత్ రెడ్డి అనేటోడు తినేది మొగన్ తిండి పాడేది డాష్ పాట అన్నట్టున్నది. హ్మ్. నువ్వు నిన్ను కాంగ్రెస్లోకి వచ్చినావు, కాంగ్రెస్లో నేను పొడుస్తున్నాను, 2017 దిగినా అన్నావు, కాంగ్రెస్ని అధికారం తెచ్చుడే అన్నావు, 45,000 మెజార్టీతో నువ్వు ఓడిపోయినావు. హ్మ్. 45,000తోని అంటే నువ్వు వేస్ట్ ఫెలో అని అర్థమైంది. కాంగ్రెస్ పార్టీ పనికిరాదు. హ్మ్. అదే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టంతోని మళ్ళీ 6 నెలల ఎన్నికలు ఇచ్చి మల్కాజ్గిరి ఎంపీగా నేను గెలిపించాను. హ్మ్. పిసిసి ప్రెసిడెంట్గా చేసింది, నేను ముఖ్యమంత్రిగా చేశాను. హ్మ్. అయానో భయానో లండో మొండో అని చెప్పి నేను భరిస్తుండ్రు. ఈరోజు నువ్వు ఓపెన్ చేస్తే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఓపెన్ చేయాలి, హ్మ్. ఇందిరాగాంధీ విగ్రహం ఓపెన్ చేయాలి, ఇంకెవరి విగ్రహం ఓపెన్ చేయాలి. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ పార్టీ. అవును. ఎన్టీ రామారావు గారు మంచోడా చెడ్డోడా అనేది పక్కన పెడతాం. ఆ. ఎన్టీ రామారావును మనం కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయాలి? నేను చెప్పిన సొంత కొడుకులు, బిడ్డలు, అల్లుళ్ళు వాళ్ళే కుట్ర చేసి వాళ్ళు చెప్పులు వేయించి కథం పట్టించారు. హ్మ్. అదే అంత ఒంటరివాడు అయిపోయి ఇది చేశారు. ఈరోజు ఆయనను మహానుభావుడు అని మీరు అనడెక్కడిది? హ్మ్. ఫస్ట్ వాళ్ళ నాయన కాళ్ళ మీద గడి వాళ్ళు క్షమాపణ అడగాలి. ఇవాళ వాళ్ళ నాయన క్షమాపణ అడిగిన హ్మ్. ఈ భారతదేశంలో ఎవరిని అడిగిన ప్రశ్న నేను ఈరోజు అడుగుతున్నా. హ్మ్. అర్థమైందా? దాదాపు ఒక 30 ఏళ్ల కింద అడగాల్సిన ప్రశ్నలు ఈరోజు అడుగుతున్నా. ఆయన కొడుకులు, ఆయన అల్లుళ్ళు అడిగినరా? ఆయన హ్మ్. కొడతారు, ఆయన సంపుతారు, ఆయనను కోస్తారు, అన్నీ చేస్తారు. ఇంకా ఆయన ఫోటో అమ్ముకుంటారు. మనకేం పని? ఇలా కాంగ్రెస్ వాళ్ళకి ఏం పని ఆడ? మీరెందుకు కండువాలేసుకోవాలి? మీరెందుకు కాంగ్రెస్ కండువాలేసుకోవాలి? ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ టీడీపీగా మార్చేసిండు. హ్మ్. రేవంత్ రెడ్డి గారు ఏం చేసిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీని, తెలంగాణ భావజాలాన్ని ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ను టీడీపీగా మార్చి పడేసిండు. కంప్లీట్‌గా టీడీపీగా మారిపోయింది. టీడీపీ లెక్క ఉన్నది, టీడీపీ లెక్క మాట్లాడుతుంది, టీడీపీ లెక్క
హావభావాలు వ్యక్తం చేస్తుంది. ఈరోజు పూర్తిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీని టీడీపీ లెక్క చేసేసారు. నేను టీడీపీనే అన్నారు. ఈరోజు ఇందిరాగాంధీని తీసుకుపోయి టీడీపీతోని కలిపేసిండు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తీసుకుపోయి టీడీపీతోని సమానంగా చేసి మాట్లాడిచ్చేస్తుంది. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉండొద్దని చెప్పి నాదెండ్ల భాస్కరరావు గారిని తీసుకొచ్చిందే ఇందిరాగాంధీ. ఆ, ఎన్టీ రామారావుని దింపించిందే రామ్లాల గవర్నర్. ఆ చరిత్ర తెలుసుకోవాలి. ఓకే. ఆ రోజు తెలుసుకోకుండా ఈరోజు దీన్ని టీడీపీ లెక్క మార్చి పడేసింది. ఇక్కడంతా టీడీపీ వాళ్ళ పెత్తనం చేపిస్తుంది. ఇలా వాళ్ళ పెత్తనం చేస్తుంది. కాబట్టి ఈరోజు తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ కార్యకర్తలారా మీరు మళ్ళా దురదృష్టం ఏంటంటే దాని మీద పీసీసీ అధ్యక్షుడు పోవడం ఇంకా దరిద్రం. ఉమ్. మహేష్ గౌడ్ అనేటోడు పోయి ఆ వేదిక మీద పంచుకోవడం ఇంకా దరిద్రం. ఎవడైతే మొట్టమొదటి చెప్పిసిరేసిన ఎన్టీ రామారావు మీద అదే తుమ్మల నాగేశ్వరరావు ఆ వేదిక మీద ఉండడం ఇంకా దురదృష్టం. ఉమ్. బతికితే ఎన్టీ రామారావు లేక బతకాలని మళ్ళీ ఆయన స్పీచ్ ఇంకా దురదృష్టం. ఉమ్. కాబట్టి నేను విగ్రహాల గురించి నేను వివాదాస్పద వ్యాఖ్యలు నాకు చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ లెక్క ఆలోచించారు. టీడీపీ లెక్క ఆలోచించారు. నేను 34 ఏళ్ళు కాంగ్రెస్ ఉన్నా కాబట్టి నేను ఏ రోజు కూడా ఈ ఈ విచిత్రమైన సంఘటన నేను చూడలేదు. నెంబర్ 1. ఇంకోటి ఏంటంటే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి నాకు తండ్రి లాంటి వారు, నాకు అన్న లాంటి వారు 3 నెలల్లో అందశ్రీ గారి వనం కట్టిస్తా. ఉమ్, ఆ? అవును. ఒక వనం కట్టిస్తా, విగ్రహం పెట్టిస్తా 3 నెలల్లో. ఎటు పోయిందా? ఉమ్. ఇవాళ సరే 2 రాష్ట్రాలు ఒకటి, అన్నీ ఒకటి టీడీపీ. విజయవాడ బెంచ్ సర్కిల్లో గద్దరన్న విగ్రహం పెట్టి, అందశ్రీ విగ్రహం పెట్టి, ఉమ్. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం పెట్టించి మాట్లాడు. ఇలా ఉన్న కాడికి ఉన్నాయితే మనం తీస్తలేం కదా. ఉన్నాయి. కొత్తగా మళ్ళీ పెట్టుడు ఏందంట. ఇలా తెలంగాణ ఉన్న ఓట్ బ్యాంక్ కోసం ఇలా ప్రతికరంగా ఒక మార్పు రావాలి. తెలంగాణకి వెళ్ళి అక్కడికి ఇక్కడికి వచ్చినాయి వాళ్ళ ఓట్ల కోసం మనం అనుకుందాం. ఈరోజు వాళ్ళు మన తెలంగాణ కలిసారు, తెలంగాణ పుట్టిండ్రు, తెలంగాణ ఉన్న దే ఆర్ నాట్ మైగ్రేటర్స్. తెలంగాణ లోకల్స్ వాళ్ళు. తెలంగాణ మనతోని ఉన్నవాళ్ళు. ఇక ఓట్ బ్యాంక్ ఏమున్నది? మన దగ్గర 3, 4, 5, 10 పార్టీలు ఉంటాయి. మళ్ళీ ఈ తోక పార్టీని తీసుకొని అది ఎన్టీ రామారావు పార్టీ కాదు కదా. ఎన్టీ రామారావును ఆయన చంపేసి గుంజుకొచ్చుకున్న పార్టీ. అది ఎన్టీ రామారావు పార్టీ ఎట్లయితుంది? అయితే ఈ తెలంగాణలో కూడా ఇంతకు ముందు కూడా ఎన్టీఆర్ విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా పెడితే ఏమైంది అని చెప్పి కూడా అంటున్నట్టు పరిస్థితి రాజకీయం. నేను అందుకని అంటున్నా, ముందే అంటున్నా. అవి పెట్టినాయి అన్ని తెలంగాణ రాకముందు పెట్టింది అయిపోయింది. ఆ. ఇలా పెట్టేటోళ్లకు ఆ అర్హత ఉందా అని అంటున్నా. పెట్టేటోళ్ళు ఎవరు అంటున్నా. ఓకే. వాళ్ళు పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు పెట్టుకుంటే పెట్టుకొని, అర్థమైందా? పురంధేశ్వరి పెట్టుకున్నారు. అసలు వాళ్ళు చంపిన వాళ్ళే వాళ్ళే. వాళ్ళు పెట్టుకుని అంతే కదా. పొద్దుగాలకెళ్ళి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నా కామెంట్స్ పైన పడతా ఉండ్రు. 1, 2 కామెంట్, విపరీతమైన కామెంట్. అవి ఎక్కడికెళ్ళి పడుతున్నావు ఒక కన్ను వేపించి చూపించిన. ఎందుకంటే పెట్టే కామెంట్కి ఒకటి ఫాలోవర్స్ లేరు, ఫొటోస్ లేవు. మహేష్ బాబు ఫోటో, ఆ ఫోటోలు, ఈ ఫోటోలు ఉన్నాయి. ఎక్కడికెళ్ళి అయితే నడుస్తుందంటే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పక్కనకెళ్ళి గేట్ ఉంటుందన్న. పొద్దుగాలకెళ్ళి 3-4 షిఫ్ట్లలో 3-4 గ్రూపులు పోతాయి. మనోళ్ళు కూడా పోతుంది. అక్కడికెళ్ళి పెడుతున్న దుకాణం ఇది అని చెప్పింది. అంటే రేవంత్ రెడ్డి కూడా అక్కడికెళ్ళే. రేవంత్ రెడ్డి కోసం కూడా వాళ్ళే పనిచేస్తారు. ఈయన కాళ్ళే పనిచేస్తారు. జనసేన కాళ్ళే పనిచేస్తారు. ఎవరు కావాలన్నా అందరికీ వాళ్ళే పెడతారు. ఎవరైతే ఎన్డీఏ కోసం మాట్లాడతారు. లాస్ట్లో బండి సంజయ్ వచ్చినవి కూడా అక్కడికెళ్ళి పెట్టినాయి అవి. కాబట్టి ఈ విధమైన తీరుగా ఈరోజు నడుస్తుంది. అసలు విగ్రహాలు ఆయన విగ్రహం పెట్టే అర్హత అక్కడ ఉన్నోళ్ళు వేదిక పైన ఎవరుండే? ఆయన చచ్చిపోయేటప్పుడు నీళ్ళు ఇచ్చినాడు ఎవడక్కడ? అక్కడ ఎన్టీ రామారావు కొడుకు వచ్చి నా కొడుకు నీళ్ళు ఇచ్చిందా? కొన్ని తుమ్మల నాగేశ్వరరావు నీళ్ళు ఇచ్చిందా? ఎవరిచ్చారు? చంద్రబాబు నీళ్ళు ఇచ్చిందా? ఎవరితో ఇచ్చింది? ఎవరితో? ఒకటి. ఇంకోటి మనం అయిపోయింది ఇక్కడ. మనం పెట్టుకొని చాలా విగ్రహాలు తయారయ్యాయి. మా కాళోజీ నారాయణరావుది పెట్టుకోవాలి, అందశ్రీ గారిది పెట్టుకోవాలి. ఇప్పుడు అసలు స్పాట్లల్లో వాళ్ళు ఆయన పెట్టుకొని పెద్ద ఇవాళ చంద్రబాబు నాయుడు ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ చీఫ్ మినిస్టర్. ఆయన ట్రంప్ కూడా పొద్దుగాల సాయంత్రం ఫోన్ చేస్తారంట. అమెరికా ఇప్పటిదాకా డెవలప్ చేసిన ఇంకేమేమి చేయాలి అని ఈయననే సలహాలు సూచనలు అడుగుతారంట. మజా కాదబ్బా, ఇలా జోక్ కాదు. మోడీ కూడా అడుగుతుంటారు రోజు. ఇప్పుడు కొత్త పార్లమెంట్ కట్టింది, అది ఎట్లా కట్టాలని చెప్పి దానికి ఇన్నే చెప్పినట్ట. ఇటుకే బరువు ఎంత ఉండాలి, ఎంత పొడిగేడు వెలుపు ఉండాలో కూడా ఈయననే చెప్పినట్ట. అంత గొప్ప మనిషి ఇవన్నీ దగ్గర జాగలేదాగా పెట్టుకొని. అంటే నా రాష్ట్రం ఇక ఎన్టీ రామారావు బొమ్మ ఉండద్దని నువ్వు అనుకుంటున్నావా?
నా రాష్ట్రంలో ఎన్టీఆర్ ఉండద్దా? ఎన్టీఆర్ హైదరాబాద్‌లో చచ్చిండు. హైదరాబాద్‌కి పో అని ఎన్టీ రామారావు బొమ్మలు హైదరాబాద్‌లో పడేస్తుండా? చంద్రబాబు నాయుడు ఎందుకు పెడతలేడు విగ్రహాలు? ఎన్టీ రామారావు బొమ్మలు ఎందుకు పెడతలేడు? చంద్రబాబు మొత్తం ఈ హైటెక్ సిటీని, హైదరాబాద్ మొత్తాన్ని డెవలప్ చేసింది మొత్తం చంద్రబాబు నాయుడే అని ఆయన్నే చెప్పి కొన్ని ట్వీట్లు వెయ్యి ఈయన చేస్తున్నారు. ఈయన ఈయననే చెప్పిండు గాని, మన బుడ్డోడే చెప్పిండు మన మంత్రి. ఆ. ముఖ్యమంత్రి చెప్పిండు గాని, ఆ. నేను ఏం చెప్తున్నాబ్బా! అందుకని ఇవన్నీ చెప్పకుండా ఇయాల నాసా గాని, అక్కడ అమెరికా పొద్దుగాల, సాయంత్రం రోజు 3, 4 సార్లు ట్రంప్‌కి ఫోన్ చేస్తాడు. ట్రంప్ ఇయాల యుద్ధాలు కూడా ఈయన చెప్తే ఆపేస్తాడు. హమాస్ యుద్ధం. హ్మ్. అర్థమైందా? ఆ. యూదులకు కూడా ఈయననే, ఇజ్రాయెల్స్ కూడా ఈయననే సలహా ఇస్తారు. అంత పెద్ద పుడింగ్. మీరు అడగకముందు అందుకనే చెప్తున్నా. ఆ. ఇయాల అన్నీ మనకే ఆయన నేను ఇవన్నీ మరి 7 ఏళ్లకెళ్ళి 10 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఇన్ని కట్టిండు. ఆ. మరి 7.5 ఏళ్లకెళ్ళి ముఖ్యమంత్రిగా ఉన్నాం. మరి అక్కడ ఏమేం కట్టినావో ఎందుకు కనబడతలేవు మాకు? హ్మ్. లాస్ట్‌లో ఎన్టీ రామారావు విగ్రహం పెట్టుకోనీకి జాగా లేకుంటే ఇయాల కూడా మా దగ్గరనే పెట్టుకోవాలి. నీకు అంత పెద్ద ఆంధ్రప్రదేశ్‌లా నీ దగ్గర అక్కడ ఆయన విగ్రహం పెట్టుకోనీకి జాగా లేక ఇంకా మా మీదనే పడి కాబట్టి మా దగ్గరనే పెట్టుకోపో ఆడనే పెట్టుకోపోండి అని చెప్పి ఈడ మా దగ్గర ఎందుకని చెప్పేసి కావాలని బ్రదర్ ఆ విగ్రహం తయారు చేపిచ్చింది ఈడ పెట్టనీకి కాదు. ఆ విగ్రహం తయారు చేపిచ్చింది అమరావతిలో పెట్టనీకి. హ్మ్. ఆడ పెట్టుకొని ఈడ మా కొద్దిగా కనబడద్దు. నెక్స్ట్ అక్కడ ఎవరు చంద్రబాబు నాయుడు కనబడాలి. చంద్రబాబు నాయుడు జాగాలో లోకేష్ కనబడాలి. అందుకనే మొన్న వాళ్ళది మహానాడు అయితే మనల్ని తిట్టిపిచ్చుడు. మనోనికిచ్చి ఆ. స్క్రిప్ట్ పాపం ఆయన కావాలని అనలే డిక్షనరీ. వాళ్ళు రాసిచ్చి చదువుమన్నారు. ఆయన చదువుకుంటా పోతే అందులో ఏమొచ్చింది తెలంగాణ డిక్షనరీ అసలు ఇది లేనే లేదని చెప్పింది. ఇగ మాట్లాడొచ్చింది. కాబట్టి ఆళ్ళు అంటే ఈయన చెప్పినా కదా! మన ప్రాంత వాసులతోనే మనల్ని తిట్టిస్తారు. మన ప్రాంతాలతోనే మన వెధవలని అనిపిస్తారు. మన ప్రాంతంలో మన తెలంగాణోళ్ళు మనోళ్ళు డెవలప్ చేయలేదు. మా కాంగ్రెస్ పార్టీ డెవలప్ చేయలేదు. అంతా చంద్రబాబు నాయుడే డెవలప్ చేసిందని మన కోవట్టుగాడు ముఖ్యమంత్రి గాడే అంటాడు దొంగ. అర్థమైందా? దొంగ ఈ దొంగనే అంటాడు. కాబట్టి ఈరోజు విగ్రహాలు పెట్టిన కాడికి చాలు. ఇప్పుడు మనము అందశ్రీ గారి విగ్రహం ఎక్కడ పెట్టాలె, ఇంకా గద్దర్ గారి విగ్రహం పెట్టాలె. వాళ్ళ కుటుంబస్తులు పెట్టుకున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహాలు పెట్టాలె. ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. మరి ఇవి ఎక్కడెక్కడ పెడతారు, ఎప్పుడెప్పుడు పెడతారు ముఖ్యమంత్రి చెప్పాలె. ఇవి తప్ప ఇక మనం వేరే పెట్టాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. మొత్తానికి ఈయనన్నిటికంటే పెద్ద మిస్టేక్ ఏందంటే, ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు ఆ విగ్రహము ఒక ఆవిష్కరణ వెళ్ళడం అత్యంత దారుణము. సొంత అల్లుడు ముఖ్యమంత్రి ఆ ప్రోగ్రామ్‌కి రాలేదు. సొంత బిడ్డలు ఆ ప్రోగ్రామ్‌కి రాలేదు. అంటే వీళ్ళందరూ గూడా ఈరోజు ఎన్టీ రామారావుని శత్రువు లెక్క చూసి మేము రాలేదని జెప్పి వాళ్ళు బహిష్కరించినప్పుడు, వీళ్ళు బోయి దాన్ని గూడా కట్టడం అనేది ఇంకా దరిద్రం.